మూన్ వాక్ ఇట్ హ్యాస్ సమ్ వెరీ గుడ్ ఆస్పెక్ట్స్. బ్రేక్ డాన్స్ సీన్స్ అయితే అదిరిపోయాయి. బట్ ఓవరాల్ మూవీ అయితే నాకు ఇట్స్ ప్రెటీ యావరేజ్ టు డీసెంట్ అనిపించింది. నథింగ్ మోర్ దెన్ దట్. బ్రేక్ డాన్స్ ఆర్ డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ఒకసారికి ట్రై చేయొచ్చు. ఈ మూవీ కోర్ స్టోరీ అయితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేకింగ్ కూడా సూపర్గా ఉంటుంది. లైక్ ఆ 80s 90s ఎరా ప్రెజెంటేషన్, బ్రేక్ డాన్స్కి ఆ టైంలో ఉన్న క్రేజ్ని చూపించిన వే, అలానే అప్పటి ఫ్యాషన్ ప్రెజెంటేషన్ నాకు నచ్చాయి. మ్యూజిక్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. అలానే డాన్స్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. నేనైతే ఆ డాన్స్ ఎపిసోడ్స్ని బాగా ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిందే కానీ ప్రెజెంటేషన్ అదిరిపోయింది. అయితే ఈ మూవీతో ప్రాబ్లం ఏంటి అంటే నరేషన్. ఈ మూవీ నరేషన్ కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది. బ్రేక్ డాన్స్ సీన్స్ అండ్ సురా క్యారెక్టర్ తప్ప వేరే ఏ సీన్స్ నన్నైతే పెద్దగా ఎంగేజ్ చేయలేదు. నరేషన్ స్లోగా ఉండడం వల్ల బ్రేక్ డాన్స్ సీన్స్ వచ్చినప్పుడు మూవీ సూపర్గా అనిపించినా మిగతా మూవీ అంతా ఏదో వెళ్తుందిలే అన్నట్టు ఉంటుంది. అయితే క్లైమాక్స్లో సోలో డాన్స్ ఎపిసోడ్ మాత్రం పగిలిపోయింది. ఆ డాన్స్, ఆ మ్యూజిక్ అండ్ ఆ రియాక్షన్స్ మంచి ఫీల్ ఇచ్చాయి. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ గుడ్ ఇన్ దిస్ మూవీ. సూరా క్యారెక్టర్ ఆర్క్ నాకైతే బాగా నచ్చింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎస్, ఇట్స్ అ ఫ్యామిలీ వాచ్. సో దట్స్ ఇట్ అండి. మీకు బ్రేక్ డాన్స్ ఆర్ డాన్స్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఈ మూవీలో ఉండే డాన్స్ ఎపిసోడ్స్ కోసం మీరు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.